న్యూ రికార్డ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే 0 నుంచి 9 కాలమ్స్ ఉంటాయి. అంటే 0లో చాలా ట్యాగ్స్ ఉంటాయి, 1లో చాలా ట్యాగ్స్ ఉంటాయి, మొత్తం 8 వరకు స్టాండర్డ్ మార్క్స్ ట్యాగ్స్. ఈ లోకల్ వేరియేషన్స్ 9లో ఉన్నాయండి లోకల్ వేరియేషన్స్. అంటే ఐటమ్ ఇన్ఫర్మేషన్ అంటే కాపీస్, బుక్ కాస్ట్ కానీ బుక్ లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటారు, బార్ కోడ్ నెంబర్ అవన్నీ లోకల్ కదా. బార్ కోడ్ అంటే మీ లైబ్రరీ వరకు అవి మార్క్ కోడ్ అసైన్ చేయాలి. సో ఈ 900లో ఉన్నాయండి లోకల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి, 800 వరకు మార్క్ స్టాండర్డ్ ట్యాగ్స్. ఇప్పుడు మనకి ఇవన్నీ డిఫాల్ట్, ఇక్కడ క్లిక్ చేయాలి కానీ నీకు నెంబర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కంట్రోల్ నెంబర్ ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా 5లో 8లో ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తుంది. ఇవన్నీ మీరు ఏం చేయాల్సిన అవసరం దాన్ని క్లిక్ చేయడం అంతే. ఇక్కడ మీకు ISBN నెంబర్ ఇవ్వాలి, ISBN నెంబర్ ఏదైనా ఒక బుక్ నెంబర్ ఇక్కడ ఈ బుక్ చూస్తాను. ఈ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలా. ఓకే, ఇక్కడ ఇంకా మనం ఇవన్నీ ఏం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ ఏజెన్సీ అంటే మనకి డేటా ఎక్కడ నుంచి తీసుకోవాలి, డిఫాల్ట్ పెట్టున్నారు కానీ మామూలుగా తీసుకోమని డైరెక్ట్గా ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ ఒక నోయల్ వచ్చేసింది. మన ఫ్రేమ్ వర్క్లోకి వెళ్ళి దీన్ని క్లోజ్ చేయొచ్చు. ఈ ట్యాగ్ ఇక్కడ డిఫాల్ట్ అంటే మ్యాండేటరీ లేకుండా చేయొచ్చు, లేకపోతే నో అని పెట్టేసి రావాలి. ఇక్కడ క్లాసిఫికేషన్ నెంబర్, ఇక్కడ DDC క్లాసిఫికేషన్ నెంబర్ మనకి ఎడిషన్ 23rd ఎడిషన్ క్లాసిఫికేషన్ నెంబర్. బుక్ నెంబర్ కట్టర్స్ లెవెల్ కానీ మన ఇష్టం. నెక్స్ట్ దీంట్లో 1 లెక్క వెళ్ళాలంటే ఇక్కడ 1 దగ్గర క్లిక్ చేస్తే దాంట్లో కాలమ్స్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి పర్సనల్ నేమ్ అనేది ఆథర్ నేమ్. దీంట్లో మనకి 100లో ఇది ఒకటే మనం చేసేది. కార్పొరేట్ అయితే 110లో వేస్తాం, ఇక్కడైతే 100లో చేస్తాం. 200లో టైటిల్. దీంట్లో మనకి 250 వచ్చేసి ఎడిషన్, ఒక 5th ఎడిషన్. నెక్స్ట్ ఈ కాలమ్స్ చేస్తుంది ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్. నేమ్ ఆఫ్ ది పబ్లిషర్స్.
ఈ మెయిన్ కాలమ్స్ ఇక్కడ ఇచ్చాయి. 200 300లో వచ్చేసి ఫిజికల్ డిస్క్రిప్షన్ పేజెస్. ఎక్స్టర్నల్ అంటే పేజెస్ ఇస్తాం. అదర్ ఫిజికల్ డీటెయిల్స్, డైమెన్షన్స్, కమెంట్ ఇవన్నీ ఉంటే ఇస్తాం, లేకపోతే అవసరం. నెక్స్ట్ 400లో మనం ఇచ్చే ఏముండదు, సిరీస్ 100 సిరీస్ ఉంటేనే దాంట్లో అర్థం. 500లో కూడా మనం జనరల్ ఏదైనా నోట్ సెక్షన్లో క్యాటలాగ్లో మనం నోట్ సెక్షన్ ఇస్తాం కదా, అట్లాంటి నోట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే 500. 600లో వచ్చేసి 650 మటుకు మనకి కీవర్డ్స్, సిరీస్ ఆఫ్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్ నుంచి ఇస్తామా, లేకపోతే మీరు ఓన్ కీవర్డ్స్ ఇస్తామా, ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి. ఏదో ఒక కీవర్డ్. నేను ఒక 2 కీవర్డ్స్. 700 వచ్చేసి ఇక్కడ రెండో ఆథర్, మనకి సెకండ్ ఆథర్ థర్డ్ ఆథర్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇవ్వాలి. మనకి సెకండ్ ఆథర్ థర్డ్ ఆథర్ మనకు అక్కడ ఇవ్వకూడదు, ఇక్కడ ఇవ్వాలి. 700లో ఇక్కడ పర్సనల్ నేమ్ దగ్గర ఇవ్వాలి. ఇక్కడ చూడండి ట్యాగ్ ట్యాగ్ చూపిస్తాం, ట్యాగ్ ఇక్కడంతా దానికి సంబంధించిన దాంట్లో సేమ్ ఎలా ఉంటుందో 100లో సేమ్ 700 సేమ్. నెక్స్ట్ 800 ఇక్కడ మనకి ఏం లేదు, ఇది ఎలక్ట్రానిక్ బుక్ ఉంటే ఇక్కడ అడ్రస్ ఇస్తాం. యూనిఫామ్ రిసోర్స్ లొకేట్ కదా, ఇక్కడికి వచ్చి సిస్టంలో ఎక్కడ ఏ ఫోల్డర్లు ఇచ్చామో దాన్ని లింక్ ఇస్తే, లేకపోతే ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చుకోవచ్చు. ఆ ఈ బుక్ అడ్రస్ ఇక్కడ ఇస్తే మన క్యాటలాగ్లో ఆ బుక్ డిస్ప్లే అయినప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఆ ఈ బుక్లో కదా. సో ఇక్కడ క్లియర్ అడ్రస్ అది ఉంది ఈ బుక్లో. నేనప్పుడు నెక్స్ట్ 900లో ఇంపార్టెంట్ ట్యాగ్స్ వచ్చేసి మనకి ఐటమ్ టైప్. ఇది బుక్ అన్నప్పుడు బుక్ ఇస్తుంది ఐటమ్ టైప్. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ సేవ్ వస్తే ఇప్పుడు ఇక్కడ వరకు చేసింది రికార్డ్. రికార్డ్ అంటే మాస్టర్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ అది ఎన్ని కాపీస్ కావాలంటే కాపీస్ అంటే వాల్యూస్, ఐటమ్ టైప్ అంటే వాల్యూస్. మనకి ఇక్కడ మాస్టర్ రికార్డ్ సేవ్ చేసి ఇప్పుడు ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐటమ్ ఇన్ఫర్మేషన్ అంటే లోకల్ ఇన్ఫర్మేషన్, కాస్ట్ ఇవన్నీ లోకల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఐటమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి డ్రా చేసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా డ్రా చేసుకుంటాం. స్టేటస్, కలెక్షన్స్ అంటే కలెక్షన్ అంటే ఫిక్షన్, రెఫరెన్స్ అయ్యే కలెక్షన్స్. ఈ 2 లైబ్రరీస్ 3 లైబ్రరీస్ అంటే ఇక్కడ హోమ్ లైబ్రరీ అయింది, కరెంట్ లైబ్రరీ. ఇక్కడ మనకు ఒకే లైబ్రరీ కాబట్టి స్మార్ట్. ఇక్కడికి వచ్చేసి డేట్ మనకి ఎప్పుడు పర్చేజ్ చేసాం అట్లాంటి డేట్స్ అని. అలాగే మనకి ఇక్కడ సెల్వింగ్ లొకేషన్ అన్నీ అవసరం లేదు. కాస్ట్ వచ్చి కాస్ట్ చేస్తాం, కాస్ట్ 600. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, బార్ కోడ్ నెంబర్ అంటే యాక్సెస్. మనకి ఇక్కడ 100 ఇస్తారు యాక్సెస్. ఇక్కడ కూడా ఆ హాట్ ఐటమ్ డిఫాల్ట్గా వచ్చేసి. సో ఇక్కడ యాడ్ ఐటమ్ అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కదా, ఇప్పుడు 100 ఒక యాక్సెస్ నెంబర్ యాడ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి డూప్లికేట్ అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ ఇంకో రికార్డ్ డూప్లికేట్. ఇక్కడ మల్టిపుల్ కాపీస్ అన్నప్పుడు జంప్ అయిపోయింది ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అక్కడ మనకి ఇది ఇన్ఫర్మేషన్